వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ తయారు చేద్దాము. ముందు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 1 కప్ మినపప్పు వేసుకుందాము. వేసుకొని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. మినపప్పు ఇలా 2 నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు మనము ఏ కప్పుతో మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్ అటుకులు వేసుకొని వేయించుకోవాలి. అటుకులు మినపప్పు ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు మినపప్పు అటుకులు లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత ప్లేట్లో వేసుకొని చల్లారబెట్టుకుందాము. ఇలా చల్లారాలి. మనం ఏ కప్పుతో మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల ఇడ్లీ రవ్వ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా 2 నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇడ్లీ రవ్వను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇడ్లీ రవ్వను కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. మినపప్పు అటుకులు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక తడి లేని మిక్సీ గిన్నెలో వేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. మెత్తటి పౌడర్ చేసుకోవాలి. మిక్సీ పట్టిన అటుకులు మినపప్పుని జల్లించుకోవాలి. ఈ విధంగా జల్లించి పెట్టుకోవాలి. జల్లించి పెట్టుకున్న పిండిని మనం ఇడ్లీ రవ్వ వేయించుకున్నాం కదా, ఇడ్లీ రవ్వ పూర్తిగా చల్లారిన తర్వాత ఇడ్లీ రవ్వలో ఈ పిండిని వేసి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసే ముందు దీంట్లో 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము. వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇడ్లీ ప్రీమిక్స్ మనకు 2 నుంచి 3 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. మంచి వర్కింగ్ ఉమెన్స్కే కాదు, బ్యాచిలర్స్కి కానీ మనకైనా ఉపయోగపడుతుంది. ఈ విధంగా అన్నీ కలిసేటట్టు మంచి కలిపి పెట్టుకోవాలి. ఇది ఒక ఎయిర్టైట్ బాక్స్లో వేసి పెట్టుకుంటే 2 నుంచి 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఇది యూజ్ చేసే విధానము, మనం 1 కప్పు ఇడ్లీ ప్రీమిక్స్ తీసుకుంటే మనం 1 కప్ ఇడ్లీ ప్రీమిక్స్ తీసుకుందాము. 1 కప్ ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్కి 1 కప్ పెరుగు వేసుకోవాలి. కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొన్ని నీళ్ళు పోసుకుంటూ కలుపుకుందాము. ఇడ్లీ బ్యాటర్ వచ్చే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా స్మూత్గా ఇడ్లీ బ్యాటర్ వచ్చే విధంగా, ఇడ్లీ వేసుకునే విధంగా వచ్చే విధంగా మనము కలిపి పెట్టుకోవాలి. నీళ్ళు పోసుకొని, పెరుగు ఇష్టం లేని వాళ్ళు నీళ్ళు పోసుకొని కూడా కలుపుకోవచ్చు. నీళ్ళు పోస్తే మటుకు 4 నుంచి 5 గంటల వరకు నానబెట్టుకోవాలి. లేకపోతే మనం రాత్రిపూటే నీళ్ళు పోసి నానబెట్టి పెట్టుకోవచ్చు. మార్నింగ్ ఇడ్లీలు వేసుకోవచ్చు. ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కకు పెడదాము. 10 నిమిషాల తర్వాత ఇడ్లీలు వేసుకుందాం. 10 నిమిషాలు ఇడ్లీ పిండి పెరుగులో బాగా నానిన తర్వాత ఇప్పుడు దీంట్లో చిటికెడు వంట సోడా వేసుకుందాము. వంట సోడా వేసుకొని కలుపుకోవాలి. ఒకవేళ మనకు కొంచెం గట్టిగా అనిపిస్తే ఇడ్లీ పిండి కొంచెం నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. ఇడ్లీ ప్లేట్లు తీసుకొని ఇడ్లీ ప్లేట్లకు ఆయిల్ రుద్ది పెట్టుకుందాము. దీంట్లో ఇడ్లీ పిండి వేసుకుందాము. ఈ విధంగా ఇడ్లీలు పోసుకొని ఇడ్లీ కుక్కర్లో 1 గ్లాస్ నీళ్ళు పోసుకొని మామూలు ఇడ్లీ లాగానే 15 నిమిషాల పాటు ఉడికించుకుందాము. ఇడ్లీలు ఎంత బాగా వచ్చాయో చూడండి.
ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ తోటి ఇడ్లీలు ఎంత చక్కగా వచ్చాయో చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.